గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 1వ భాగము ఈరోజు మనము విందాము. సౌనకాది మునులు యజ్ఞంచే తలపెట్టడం అనేది ఈ యొక్క మొదటి భాగంలో మనకు తెలుస్తుంది. సకల పురాణాలకు ఆలవాలమైనటువంటి నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. ఆ మహాయజ్ఞము పరిసమాప్తం అవడం కోసం ఒక పుష్కర కాలము అంటే 12 సంవత్సరాలు పడుతుందన్నమాట. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆ యజ్ఞాన్ని పూర్తి చేయవలనే దీక్షతోటి సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలంగా నైమిసారణ్యంలో ప్రవహిస్తున్నటువంటి గోమతీ నదీ తీరాన్ని ఎన్నుకొని ఒక శుభముహూర్తంలో యజ్ఞాన్ని ప్రారంభించారు. అంత పెద్ద యజ్ఞాన్ని చూచి తరించాలి అనేటటువంటి ఉద్దేశంతో భరతఖండం నుండి నలుమూలల నుండి కూడా తపోధనులు ఎందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసాలు ఏర్పరచుకున్నారు. అచ్చటికి వచ్చిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములను ఆమూలాగ్రంగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనం చేసినటువంటి మునికుమారులు కూడా వచ్చి పాల్గొన్నారు. ఆ విధంగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారంతోనూ తండోపతండాలుగా యజ్ఞస్థలానికి చేరుకున్నారు. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి ఉన్నది. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరాలు ఏకదాటిగా జరుగునిది అయినటువంటి వల్ల మహాపురుషుడైనటువంటి పురాణ పురుషుడైనటువంటి సూత మహాముని కూడా తన శిష్య బృందంతో వేయించేసి యాగాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందం పొందారు. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగుతుందని చెప్పేసని అందరూ కూడా సంతోషపడ్డారు. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రంగా తెలిసినటువంటి మహానుభావుడు. వేద పురాణ ఇతిహాసాలు సమస్త విషయాలు కూడా వారికి తెలియదంటూ ఏదీ లేదు. అవన్నీ కూడా వారికి కొట్టిన పిండి అయినటువంటివి అన్నమాట. అటువంటి మహానుభావుడు ఆ యొక్క యజ్ఞానికి రావడంతో ఈ సౌనకాది మహామునులందరూ కూడా చాలా సంతసించారు. ఒక శుభముహూర్తాన ఆశ్రమవాసులు అందరూ కూడా సూతుల వారికి అర్ఘ్యవాద్యములసగి ఉచితాసనంపై ఆసనం చేశారు. మునిశ్రేష్ఠ, ఇంతకుముందు ఎన్నో పురాణ గాథలు తమరు తెలియజేశారు. అవి విని మేము ఆనందించి ఉన్నాము. ఇంకా మీ నుండి మేము చాలా విషయాలు వినాలని చెప్పేసని కుతూహలంగా ఉన్నది. కాబట్టి మా యొక్క కోరికను మన్నించి పద్మపురాణమందు లీనమై ఉన్నటువంటి మాఘమాసం యొక్క మహత్యాన్ని మాకు వినాలని చెప్పేసి కుతూహలంగా ఉన్నది. కావున రాబోయే మాసమంతా మాఘమాసమే కాబట్టి ఆ మాసం యొక్క మహత్యాన్ని ఆచరించవలసిన విధానాన్ని మాకు వివరించవలసిందిగా మునీశ్వరులు కోరారు. ఆ విధంగా సౌనకాది మునీశ్వరులు ఇతర తపస్సాలురు కోరట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఈ రకంగా చెబుతున్నారు. ముని పొంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుతున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోతోంది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినడం వల్ల కలిగే ఫలము అంతింత కాదు. అదియుగాక ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందుకు నేను కూడా అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపుడు అని చెప్పేసని సూత మహర్షి ఈ రకంగా వివరించసాగారు. నేను నా తండ్రి శిష్యుడైనటువంటి రోమహర్షుని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణు అంశ సంపూతుడిచే వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడయ్యాడు. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాడనైతిని. నేను తెలియజేయుచున్నటువంటి నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరు అడిగినట్లే పూర్వం దిలీప మహారాజుకు తన కుల గురువైనటువంటి వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యాన్ని వివరించినారు. ఆ విషయాన్నే నేను మీకు వివరించబోతున్నాను అని చెప్పేసరి మొదటి అధ్యాయంలో తెలియజేశారు. మరి 2వ అధ్యాయంలో దిలీప మహారాజు ఏ రకంగా ఈ యొక్క మాఘమాస వైశిష్ట్యాన్ని తెలుసుకున్నారనే విషయాన్ని రేపు తెలుసుకుందాము రేపటి భాగంలోనూ. మరి మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే కనుక ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క కామెంట్స్ని మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.